దేవుని పని నిమిత్తం నేను బిజీగా ఉన్నానని చెప్పాలి, కానీ దేవుని పని పక్కన పెట్టేసి నేను బిజీగా ఉన్నానని చెప్పుకుంటున్నారంటే మాత్రము దేవునికి ఇటువంటి విశ్వాసాలు అక్కర్లా, ఇటువంటి విశ్వాసాలు అక్కర్లేదు. ఇటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. సువార్త తెలియకుండా, దేవుని ఎరగకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు లేరా? బయట క్రైస్తవులు అనే పేరు పెట్టబడి తన ఇష్టానుసారంగా జీవించేవారు లేరా? క్రీస్తు సంఘంలో అటువంటి వారు ఉండకుండా ప్రయత్నం చేయాలి. దేవుని పనిలో నేను బిజీ అని చెప్పండి, దేవుని పని పక్కన పెట్టి బిజీ అన్న మాట ఉపయోగించొద్దు. బిజీకి అలవాటు పడితే నిత్యనాశనంలో కూడా బిజీగానే ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఖాళీగా ఉంటారు వాళ్ళు, ఖాళీగా ఉండరు. ఒక వ్యక్తికి కడుపులో బాగా నొప్పి పడుతుంది, ఉదాహరణ కడుపులో బాగా నొప్పి వస్తుంది. ఆ వ్యక్తికి మీరు కమ్మని కథ చెప్పండి వింటారేమో. ఎందుకు వినరు? ఆల్రెడీ బిజీగా ఉన్నాడు. ఎలా బిజీగా ఉన్నాడు? తన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నొప్పో అక్కడ ఉంటుంది. తలనొప్పి పుట్టే వ్యక్తికి కూడా కథ చెప్పండి వింటారేమో. బిజీగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఎక్కడ బిజీగా ఉన్నాడు? మనసు అంతా ఎక్కడ ఉంటుంది? తలనొప్పి మీద ఉంటుంది. నిత్యనాశనంలో కూడా బిజీగానే ఉంటారు. అక్కడ వండుకో అవసరం లేదు, తినవసరం లేదు, జస్ట్ కేకలు పెట్టుకుంటూ కూర్చుంటమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు అందుకే ప్రేమగా చెప్తున్నాడు, సాతాను దూతల కొరకు ఏర్పరిచిన నిత్య నాశనానికి మనం వెళ్లకుండా ఉండునట్లు మన విశ్వాసం ఎలా ఉండాలంటున్నాడు? స్థిరంగా ఉండాలి. కుదిరితే కుదిరినట్టు, కుదరకపోతే కుదరలేదు అనే సాకులు చెప్పొద్దు. ఇది నేర్చుకోవద్దు. కొత్తగా బాప్తిసం తీసుకున్న వారు బలంగా ఉంటారని నేను చెప్పట్లా, కానీ ఎప్పుడో తీసుకున్న వాళ్ళు, క్రీస్తులోకి ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఎలాగ ఉండాలి? పంచువాలిటీస్ పాటించేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు, పాడేటప్పుడు మినిమం బేసిక్స్ మనకు తెలుసు కదా. ఎలాగ ఉండాలి? కొత్తగా వచ్చిన వారికి మనం మాదిరిగా ఉండాలి. అలా కాకుండా కొత్త వారిని చూసి మనం నేర్చుకునేటట్టు ఉంటారా? అంటే ఇంకా ఎదగట్లేదని. ఎదగని వ్యక్తులు అవసరం లేదు. ఎంతో ప్రేమగా ఒక సొరతీగ పెట్టుకుంటాం మనం ఇంటి ముందు. సొరతీగ, సొరకాయలు ఎన్ని కాయాలని? చాలా కాయాలి, పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఇరుగు పొరుకి ఇవ్వాలి, చాలా కాయలు కాయాలని. కానీ సొరతీగ నీళ్లు పోసే కొందుకు తీసుకుంటుంది, ఎరువు వేసే కొందుకు తీసుకుంటుంది, కాండం ముదురుతుంది, కానీ ఎదగట్లా పోతాయి. ఇట్లా ఏం చేస్తారు? దీనికి నీళ్ళు పోయటం దండగా, ఎరువు వేయటం దండగా అని మీ చేత్తో మీరే ప్రేమగా పెట్టిన చెయ్యి ఏం చేస్తుంది? పీకేస్తుంది. మనమైనా అంతే. విశ్వాసంలో స్థిరంగా ఉన్న వ్యక్తులు, సంఘంలో ఎలా ప్రవర్తించాలో ఇంకా నేర్చుకోని వ్యక్తులు, సంఘ సహవాసం ఎలా చెయ్యాలో తెలియని వ్యక్తులను దేవుడు కూడా ఏం చేస్తాడు? సంఘంలోంచి తొలగిస్తాడు. తన శరీరంలో నుంచి తొలగిస్తాడు. తొలగించిన తర్వాత అవయవం బతికుంటుందా? చనిపోద్దా? చనిపోద్ది. కాబట్టి జాగ్రత్త. స్థిర విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు కాబట్టి సంఘంతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అలాగే వారిని చూడటానికి ఇష్టపడతారు. చూడటం అంటే కళ్ళతో చూసి ఆనందపడతారా? చూడటం అంటే ఏంటి? వారు విశ్వాసంలో ఎలా ఉన్నారో పరిశీలిస్తారు. ఏమైనా లోపాలు ఉంటే ఏం చేస్తారు? సాత్వికంగా వారిని సరిచేస్తారు. వారికి ఉన్న దృఢ విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తారు. దేవునికి కృతజ్ఞతలు చెప్తారు. దేవుడు నిన్ను ఆత్మీయంగా బాగా దీవిస్తున్నాడు, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావు అని మీరు వారిని ఏం చేయాలి? బలపరచాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సంఘంలో వచ్చి వెళ్ళిపోతున్నారా? వచ్చి వెళ్ళిపోతే మాత్రం ఏముండదు. మీకున్నటువంటి అనేక పనుల్లో ఇది ఒక చిన్న పని అయిపోయింది అంతే. కానీ మన నిరీక్షణ ఏంటి? శరీరాన్ని విడిచిపెడితే పరదేశంలో ఉండాలా? వారి వైఖరి ఎలా ఉండాలి? సంఘంలో మన ఇంట్లో కన్నా ఎక్కువ కేర్ ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. సంఘ సభ్యులను పట్టించుకోవాలి. సంఘ సభ్యుల అవసరతలు చూడాలి. సంఘంలో ఏమేమి అవసరతలు ఉన్నాయో వెతకాలి. ఎవరైనా చెప్తే చేద్దాంలే అనుకున్నారనుకోండి, అటువంటి వ్యక్తులు అక్కర్లేదు. క్రీస్తు శరీరంలో ఎవరో చెప్తేనే నేను చేస్తాను అనటానికి ఇక్కడ యజమానులు ఎవరు ఉండరు. క్రీస్తు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. వాక్యం ద్వారా హెచ్చరింపబడినప్పుడు ఎవరికైతే మారు మనసు వస్తుందో వారు లోబడాలి. అంతే తప్ప ఇక్కడ ఎవరు అజమాయిషి చేయరు.
ఏ చెప్పినా దేని ప్రకారం చెప్తారు? వాక్యానుసారంగానే చెప్తారు. అంటే వాక్యానికి మనం లోబడేది, ఒక వ్యక్తికి కాదు. ఇక్కడ ఏదైనా పరిచర్య చేశారంటే ఆ బ్రదర్ చెప్పారు, ఈ బ్రదర్ చెప్పారు కాదు. పరిచర్య చేస్తే దేవుడు మమ్మలను దీవిస్తాడు. యేసుక్రీస్తు వారి దాసుని స్వరూపం ధరించుకొని వస్తే, నేను దాసుని స్వరూపం ధరించలేనా? మొదట ఉన్న విశ్వాసం ఇప్పటికి అలాగే ఉందా? మొదట్లో ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితము, నేను ఆత్మలో దరిద్రుణ్ణి అనేటువంటి భావన ఇప్పటికీ అలాగే ఉందా? తగ్గిందా? పెరిగిందా? అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. నెక్స్ట్, వీరు ఏం చేస్తారంటే శ్రమలను సైతము అంగీకరిస్తారు. ఎవరు? విశ్వాసంలో స్థిరంగా ఉండేవారి యొక్క లక్షణం ఏంటంటే శ్రమలను సహిస్తారు. శ్రమలు వస్తే తప్పిపోతారా? ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు కొంతకాలం ఎదిగి జీవన సంబంధమైన విచారముల చేత ఏం చేస్తారు? చిన్న చిన్న శ్రమలు వస్తే తొలగిపోతారు. కొంతకాలం కనపడి వెంటనే మానేసేది ఎవరు? రెండో రకం వాళ్ళు. స్పీడ్గా అంగీకరిస్తారు, స్పీడ్గానే తొలగిపోతారు రాతి మీద పడ్డ విత్తనాలు. మరి వీళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు. దేవుళ్ళలోకి వస్తే శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, మేము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతాం అన్న ఉద్దేశంతో బాప్తిసం తీసుకున్న వారికి అది జరగనప్పుడు ఏం చేస్తారు? మనము క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తులోకి వచ్చింది ఎందుకంటే ఆత్మీయంగా వర్ధిల్లటానికి, దరిద్రతను అనుభవించైనా సరే నిత్యరాజ్యాన్ని చేరుకుంటానికి, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి క్రీస్తు పరిపాలన కింద ఆత్మీయంగా వర్ధిల్లడానికి తప్ప వేరే ఉద్దేశంతో ఆరాధనకు వెళ్ళేవారు, వేరే ఉద్దేశంతో బాప్తిసం తీసుకున్నవారు వారి యొక్క కోరికలు నెరవేర్చబడినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అంతకుముందు అయ్యే కష్టాలు ఇప్పుడు ఏమైనా తీరదే అని బాప్తిసం తీసుకుంటే ఇప్పుడు తీరలేదు కాబట్టి ఏం చేయాలి? నేను మానేశారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? స్థిర విశ్వాసులు మొదట్లో ఉన్న విశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తారు. తన వైఖరిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మరి శ్రమలు వచ్చినా రాకపోయినా ఎప్పుడు దేవుణ్ణి ఒకేలాగా ప్రేమిస్తారు. శ్రమలు వచ్చినప్పుడు తమకు వచ్చిన పరీక్షలు అనుకుంటారు, వాటిల్లో నిలబడిపోతారు అంతే. చాలామంది శ్రమలు కారణంగా చెప్పుకొని మానేస్తారు. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నాకు అది బాగట్లేదు, ఇది బాగట్లేదు అంటే మీకు ఏదైనా పరీక్ష వస్తే పడిపోతారనమాట, శోధన వస్తే పడిపోతారనమాట. శోధన వస్తే పడిపోయే వాళ్ళు ఎప్పుడైనా పడిపోతారు. ఇంకెదిగేది ఎప్పుడు? సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. సాకులు చెప్పుకుంటా వెళ్ళకూడదు. చెప్పుకుంటాక చాలా ఉంటాయి. ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి, ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమించడానికి అవి ఆటంకాలు ఏమీ కావు. దేవుని ప్రేమించడానికి అవి ఆటంకాలా? అవి ఆటంకాలు అయితే అసలు మనం వాక్యం చెప్పుకోవసరంలా. వాటిని క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేయొచ్చు అంటే శ్రమల్ని అంగీకరించవచ్చు, శ్రమలను సహించవచ్చు. దేవుడు తగు సమయంలో వాటిని ఏం చేస్తాడు? తీసివేసేదాకా స్థిరంగా ఉంటారు. కానీ వీళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి? శ్రమలు రాకూడదు, కష్టాలు రాకూడదు, వ్యాధులు బాధలు అన్నీ పోవాలి. అందుకే నేను బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం అందుకు తీసుకోమని బైబిల్ ఎక్కడా చెప్పలా. పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. కష్టాలు ఉండవని చెప్తుందా బైబిల్? ఉంటుంది. ఈ బలహీన శరీరంతో ఉన్నంత వరకు మనకు శ్రమలు కష్టాలన్నీ ఉంటాయి. తగు సమయంలో దేవుడే వాటిని తీసివేసేదాకా మనం సహించాలి, ఓర్చుకోవాలి తప్ప మనమే దేవునికి ఒక టార్గెట్ ఇచ్చి ఈ 3 వారాల్లో కానీ తగ్గితే ఇంకో 4 వారాలు వస్తాను, తగ్గలేదా ఇప్పుడే మానేస్తాను, దేవునికే ఛాలెంజ్లు విసురుతారు చాలామంది. అది చాలా తప్పది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే 8వ అధ్యాయము 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వీరు నిరుపేదలకి కష్టాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. వారికి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ వారికి ఉన్న దరిద్రాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి అందరూ అవి కొనుక్కుంటున్నారని చెప్పి వీళ్ళు కొనుక్కోగలరు? ఏమన్నా కొనుక్కోలేరు. అయినా కానీ వీరు తనకున్న పేదరికాన్ని బట్టి వారు వచ్చేటువంటి శ్రమలను సహించలేదా? పాపం చేశారా? చేయలా. పాపం చేయటానికి పేదరికానికి సంబంధం లేదు. పాపం చేయటానికి ధనానికి సంబంధం లేదు.
ధనం చెడ్డది కాదు, ధనం వచ్చిన తర్వాత మన హృదయ వైఖరులు మారుతాయి అంతే. పేదరికం పాపం కాదు. పేదరికాన్ని సహించలేని వారు, ఓర్చుకోలేని వారు, ఎన్నో దురాశలు ఉన్న వ్యక్తులు పేదరికాన్ని పోగొట్టుకుంటాకి అక్రమార్గాలు ఎంచుకొని ఏమైపోతారు, తొలగిపోతారు. కానీ ఇక్కడ మాసిదోనియా సంఘం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? శ్రమలను సహించారు. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి. శ్రమలు వచ్చినప్పుడు వారికి ఏమని అర్థమై ఉంటుంది? క్రీస్తు నిమిత్తం వచ్చేటువంటి శ్రమలను అనుభవించడానికి కూడా మేము యోగ్యులము కాము. క్రీస్తుని బట్టి వచ్చేటువంటి శ్రమలను అనుభవిస్తున్నామంటే మేమెంతో ధన్యులము. మేము పాపం చేయటం ద్వారా వచ్చేటువంటి శ్రమలను కదా అనుభవిస్తుంది. పాపం చేయకుండా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి శ్రమల్లో కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు సంతోషిస్తున్నారు. అది మనకు శ్రమలు వస్తే, నాకు కోపం వచ్చింది, నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, నా యొక్క పరిస్థితి అప్పుడు బాగాలేదు అని పాపం చేస్తాం. పాపం చేయడానికి కారణాలు ఎత్తుక్కుంటారు. అందుకే కోపం వస్తే సూర్యుడు అస్తమించేలోపే తీసివేసుకోవాలి, లేదంటే మరి ఎక్కువగా పాపం చేసే అవకాశం ఉంది. శ్రమలు అనేవి మనకు పరీక్షల నిమిత్తం వస్తాయి. పరీక్షల్లో మనం ఇంకా ఏమవుతాం? సువర్ణం వల్లే మారుతాం. పరీక్షింపబడుట ద్వారా ఏమవుతుంది? పరీక్షింపబడుట ద్వారా మనం ఇంకా ఏమవుతాం? గుణపరచబడతాం. కాబట్టి వాటిని ఏం చేయాలి? శ్రమలను అంగీకరించే క్రైస్తవులుగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఆ కారణం చాలామంది ప్రభురాత్రి భోజనాన్ని మానేస్తారు, సంఘ సహవాసాన్ని మానేస్తారు, ఎవరితో మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. మా సంగతి ఏం తెలుసు మీకు సిస్టరు, మా సంగతి ఏం తెలుసు బ్రదర్ మీకు, మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాము. ఇబ్బందుల్లో ఉంటే మరి ఎక్కువగా దేవుణ్ణి హత్తుకోవాలా, దూరం అవుతారా? మరి ఎక్కువగా హత్తుకోవాలి. చాలామంది సహవాసాన్ని మానేసి ఏమని చెప్తారు? కష్టాలు చెప్పుకుంటారు. మానేయడానికి కారణం ఇది. బైబిల్ క్లాసులోనికి రాకపోవడానికి కారణం ఇది. నేను భక్తిగా ఉండలేకపోవడానికి కారణం ఇది. మీరు భక్తిగా ఉండాలని ఇష్టపడితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. దేవుని సహాయంతో మీరు ఏం సాధిస్తారు? పరిపూర్ణతను సాధిస్తారు. ఈ యొక్క కుంటి సాగులు చెప్పటం, కారణాలు చెప్పడానికి అలవాటు పడిన మనుషులకు ఎంత చెప్పినా వృధానే. వారు వాటికి అలవాటు పడిపోతారు, ఇంక వారు ఆత్మీయంగా ఎదగలేరు. ప్రతిదానికి సమాధానం ఉంటుంది వాళ్ళ దగ్గర అడిగితే. ప్రతిదానికి సమాధానం ఉంటుంది. ప్రతిదానికి సమాధానం వస్తే ఇంకేం చెప్పగలం? అవునా? కాబట్టి శ్రమలు రామంటున్నాడు క్రైస్తవులకి. వస్తాయి, దరిద్రత వచ్చిద్ది, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఏది వచ్చినా సరే విశ్వాసంలో మాత్రం మనం సన్నగిల్లకూడదు. విశ్వాసంలో స్థిరంగానే ఉండాలి. అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. కొలసీలో క్రీస్తు వాళ్ళు ఉన్నారు. వారు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసి ఉంటారు? సహించుంటారే తప్ప ఆ శ్రమలను సాకులుగా చెప్పడానికి రెడీగా పెట్టుకోవాలి. కొంతమంది అడిగితే చెప్పుకుంటారు, రెడీగా పెట్టుకుంటారు. ఎవరిని అడిగితే గట్టి కారణాలు పెట్టుకుంటారు. నీకు ఎన్ని కారణాలు ఉన్నా నువ్వు చేసింది పాపమే, పాపం అంతే. కారణాలు చెప్తే పాపం కాకుండా పోయిద్దా? లేదు కదా. అది రాంగ్ రూట్లో వచ్చి మనల్ని డాష్ ఇచ్చారనుకోండి, కాలు ఇరిగిందనుకోండి, 100 సార్లు చెప్తారు, పోయిన కాలు వచ్చిద్దా? మనం కూడా అంతే. క్రైస్తవులము కుంటి సాకులు చెప్పడం మానేయాలి. మనం దేవుని ప్రేమిస్తే ఏ సాకులనైనా సరే మనం ఏం చేస్తాం? చులకనగా చూసి దాటుకొని వస్తాం. మనకే ఆసక్తి లేదంటే సాకులు ఒకటి కాదు, చాలా ఉంటాయి చెప్పడానికి. ఇక వారిని అడిగినా వేస్ట్, ఇంకా అడగటం వేస్ట్. ఎందుకని వాళ్ళు స్థిరంగా ఉండేవారు కాదు. అటువంటి లక్షణం అది కాదు. నెక్స్ట్, సువార్త విశ్వాస పక్షంగా పోరాడేవారై ఉంటారంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక
అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయ్యి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. క్రీస్తు సువార్తలో నిలిచి ఉండటానికి, బెదరకుండా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడంట. ఎందుకంటే క్రీస్తు సువార్తను వ్యతిరేకించేవారు ఉంటారు. క్రీస్తు సువార్తను వ్యతిరేకించే వారిని బట్టి మీరు బెదరవద్దు. వారి బంధువులు అవని, చుట్టాలు అవని, రక్త సంబంధికులు అవని, ఎవరన్నా కానీ క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే మీరు బెదరొద్దు. మీ పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీకు రక్షణను కలగజేస్తాడు. వాక్యాన్ని వ్యతిరేకించేవారు, సంఘానికి వ్యతిరేకంగా నడుచుకునేవారు, సంఘ పద్ధతులు, దేవుడు పెట్టిన విధులను చేపట్టకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నాశనం చేస్తాను అంటున్నాడు. కాబట్టి చూడండి, అందరూ ఎలా ఉండాలి? ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడచ్చు. మీరు విన్న సువార్తకు భిన్నమైన సువార్త ఎవరైనా చెప్తుంటే వారి బంధువులు ఉన్నాయి, ఎవరన్నా ఉన్నాయి, వారి విశ్వాసం మీ విశ్వాసం వేరువేరుగా ఉందనుకోండి, పోరాడమంటున్నాడా, రాజీ పడిపోమంటున్నాడా? పోరాటం అంటే ఏం చేయాలి? విశ్వాసం విషయంలో నీ దారి నీదే, నా దారి నాదే. పలకరించుకుందాం, సహవాసం చేద్దాం, మాట్లాడుకుందాం, అన్నీ మామూలే. కానీ విశ్వాసానికి వచ్చేసరికి మాత్రం నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే. విశ్వాసంలో అలా బలంగా ఉండాలి. వారి గురించి మీరు బెదరొద్దు. మీ పక్షాన దేవుడు ఉంటాడు. సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రవర్తించేవారిని దేవుడు ఏం చేస్తాడంట? క్లియర్గా చెప్పాడు. మీకైతే రక్షణను కలుగుటకును సూచన ఉన్నది, కానీ వారి విషయంలో ఏం చేస్తాను అన్నాడు? నాశనము చేస్తాను అన్నాడు. కాబట్టి మీరు భయపడొద్దు. సువార్త పక్షంగా పోరాడేవారై ఉంటారు. విశ్వాస విషయంలో ఎవరైనా వేరే సువార్తను తీసుకొచ్చారనుకోండి, వారికి ఏమని చెప్తారు? కూర్చొని వింటారు వాళ్ళు చెప్పేది. వారికి శుభములు చెప్పొద్దు. వారు చెప్పే మొదటి మాటలోనే అర్థమైపోయింది, ఇది సువార్త కాదు. మనుషులు మాయోపయముల చేత మోసం చేయడానికి వచ్చారని చెప్పి ఏం చేస్తారు? వారికి శుభములు కూడా చెప్పరు, ఎంట చేర్చుకొనరు. చేర్చుకుంటే ఏమవుతారు? మీరు బలహీనులు అయిపోతారు. మనకు వచ్చేటువంటి సమస్య స్టార్టింగ్లోనే కట్ చేసుకుంటారా, ఒక గంట తర్వాత కట్ చేసుకుంటారా? స్టార్టింగ్లో కట్ చేసుకుంటేనేమో ఈజీ అయింది, నిలబడితే కొంచెం కష్టమైద్ది, కూర్చోబెడితే ఇంకా కష్టమైపోయింది. వారు మిమ్మల్ని ఏం చేస్తారు? జయిస్తారు. మీ మనసులను చెరుపుతారు, మీకున్న విశ్వాసాన్ని పాడు చేస్తారు. కాబట్టి సువార్త వ్యతిరేకంగా మాట్లాడేవారు, అలాగే బెదిరించే వారి గురించి మీరు బెదరొద్దు. విశ్వాసపక్షంగా పోరాడండి. బైబిల్ ఇలా చెప్తుంది, మీరు కూడా అలాగే ప్రవర్తించండి. మిమ్మల్ని ఎవరైనా క్రీస్తు కృపలోంచి లాగాలని చూస్తారు. లేదు లేదు లేదు, వాక్యం ఇలా చెప్తుంది అని మీరు వాక్యం నేర్చుకుని ఎలా ఉండాలి? వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. వారిని ఏం చేయాలి? మీరు పోరాడాలి. నువ్వు చెప్పేది రాంగ్, బైబిల్ అలా చెప్పడం లేదు అని మీరు చెప్పగలరా? చెప్పాలి. వారికి ఎక్కువ సమయం ఇచ్చి మీరు సైలెంట్గా ఉన్నారంటే మీ యొక్క హృదయాల్లో గురుగులు అనేవి నాటపడవా? ఈ గురుగులు నాటపడతాయి. ఇంకా అవి మనం పెరిగి వేయడానికి చాలా సమయం బట్టి దాని సమయానికి కేటాయించలేము. ఇంకా ఒక గురుగు అంటే పెరిగి వేస్తాం. కంపలాగా చాలా వచ్చేటట్లు చేసుకున్నారనుకోండి, మీరు బద్దకిస్తారు. బద్దకించి మీరు జయించబడతారు, వేరే వారి చేత జయించబడతారు. మీరు ఎప్పుడైనా సువార్త విశ్వాస పక్షంగా మీరు ఎప్పుడైనా పోరాడిన అనుభవాలు మీకు ఉన్నాయా? ఎవరితోనైనా సరే సువార్త ఎలా చెప్తుంది, నువ్వేంటి ఎలా చెప్తున్నావు అని ఎవరితోనైనా పోరాడారా? ఎవరికైనా చెప్తేనే ఇక పోరాటానికి. ఎవరికైనా వాక్యం చెప్తే వారు ఏదో ప్రశ్న రేజ్ చేస్తారు. అప్పుడు మీ మధ్య ఏం జరిగిద్ది? మీరు లేఖనాలు చూపిస్తారు. ఈ పోరాటం అనేది జరిగిద్ది. మనం అసలు ఎవరికి వాక్యం చెప్పమనుకో, పోరాటమే లేదు. అసలు వాక్యం ఎవరికి చెప్పట్లేదు అనుకో, పోరాటం ఉండిద్దా? ఉండదు. మీరు చెప్పు చూడండి, మీ బంధువులకో, చుట్టాలకో, రక్త సంబంధికులకో మీరు ఒక్కసారి సువార్త విశ్వాస పక్షంగా నిలబడి దేవుడు పండి మీద మీరు పనిచేయండి, మీకు ఖచ్చితంగా ఏమొచ్చింది? పోరాటం వచ్చింది. అప్పుడు మనుషులను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అక్క చెల్లెలనైనాను, అన్నదమ్ములైనాను, ఎవరినైనా సరే దేవుడి నిమిత్తం వదులుకునే గొప్ప అవకాశం కూడా దేవుడు ఇస్తాడు.
విశ్వాసాన్ని బట్టి నేను అంటుంది. బాధ్యతలు వదులుకోమంటలా, బాధ్యతలు కాదు, విశ్వాసం విషయంలో వదులుకుంటాం అంతే. ప్రయత్నించారు ఎవరికన్నా? అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములకు కానీ కూర్చొని 2 నిమిషాలు నాకు తెలిసిన వాక్యం ఏదో నేను చెప్తానని ఎవరన్నా చెప్పారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీరు పోరాటానికి సిద్ధపడ్డారా? సైనికుల లక్షణం అది. సువార్త విశ్వాస పక్షంగా ఎప్పుడన్నా నిలబడ్డారా? మనమైతే దేవుని పక్షంగా వాక్యం పక్షంగా నిలబడం. మనకి చిన్న శ్రమలు వస్తే మాత్రం ఏమని క్వశ్చన్ వేసుకుంటాం? శ్రమలు వచ్చేసినాయి నేను తొలగిపోతా, నేను రాను, నాకు ఇంకా నమ్మకాలు లేవు, నేను బాగుపడతాను నమ్మకాలు లేవు, నా కష్టాలు పోతాయని నాకు నమ్మకాలు లేవు. కానీ ఇతను మాత్రం ఏమీ చేయడు. విశ్వాసపక్షంగా ఎవరికి వాక్యం చెప్పరు, విశ్వాసపక్షంగా నిలబడరు, స్థిరంగా ఉండరు. దేవుడు తనకు చేసిన మేలును ఇంకొకరికి చెప్పకపోవటం అనేది సాతాను కుట్ర కాదా? దేవుని రాజ్యం విస్తరించకుండా ఉండునట్లు మన నోరు బిగించుకొని ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇంకొకరికి చెప్పకుండా ఉన్నామంటే రేపు దేవుడు లెక్కప్ప చెబుతాడా? కాదు. దేవునికి మనం లెక్కప్ప చెప్పాలా వద్దా? మరి ఎంతమందిని సంపాదిస్తున్నారు? ఎంతమందికి ప్రయత్నం చేస్తున్నారు? క్రీస్తు పక్షంగా ఎంతమందితో పోరాడుతున్నారు? పోరాటం జరుగుతుందా? జరగట్లేదంటే మాత్రం స్థిరమైన విశ్వాసంలో ఉండాల్సినటువంటి లక్షణం అయితే అది కాదు. స్థిరమైన విశ్వాసులకు ఉండే లక్షణం అది కాదు. వారు ఏం చేస్తారు? విశ్వాస పక్షంగా ఎప్పుడు పోరాడతారు. పోరాడే వారి పక్షాన దేవుడు ఉంటాడు. వాక్యాన్ని వ్యతిరేకించి నిరాకరించే వారిని దేవుడు ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. సువార్తను చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించారంటే మాత్రం వారిపై దేవుని ఉగ్రత ఉంటుంది. కుమారుణ్ణి అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. వారికి తీర్పు తీర్చబడుతుంది, నిత్య నాశనానికి వెళ్తారు. మనమంతా ఏం చేయాలి? వారు రక్షించబడతారు అనే ఉద్దేశంతో పాజిటివ్గానే ఆలోచిస్తే ఏం చేయాలి? మనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి? మీరు వింటున్న సువార్త చెప్పండి, క్రీస్తులోకి నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఆ పోరాటంలో మీరు సువార్త పక్షంగా నిలబడండి. మీరు చేసే పని ఏంటిది? అది దేవుని పని. మరి దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని పనికి ఉపయోగిస్తున్నారా? దేవుని పనికి ఉపయోగిస్తున్నారా? ఉపయోగించకపోతే ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇంకంతే. మత్స్యశాఖలాగా వెళ్ళొచ్చే వారంగానే మనం కూడా ఉంటాం. సంఘంలో సభ్యులకు ఉండాల్సిన వైఖరి తెలుసుకోకపోతే ఎట్లా? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఇవన్నీ చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు సహించాలి, ఇతరుల శ్రమలు తెలుసుకోవాలి, వారిని కూడా బలపరచాలి. వారికి వచ్చిన శ్రమల్లో వారు తొలగిపోకుండా ఉండునట్లు వారిని బలపరచాలి. సంఘం పట్ల కేర్ కలిగి ఉండాలి, ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండాలి. పౌలు చేస్తుంది అదే. బంధకాల్లో ఉండి చేతికి బేడీలు కాళ్ళకు బోండా వేస్తారు కదా మనిషి కదలకుండా, అప్పుడు రాశాడు పత్రిక. వారు కదా పరలోకానికి వెళ్ళేది. మనకు కుదిరితేనే ఆరాధన, కుదరలేదా మన పనే ముందు, తర్వాతే ఆరాధన. కుదిరితేనే క్లాస్, కుదరలేదా లేదు క్లాస్. అంటే ప్రాధాన్యత ఇచ్చుటలో మీరు త్రాసులో చూస్తే ఏది ఎక్కువ తూగుతుంది? సువార్త పక్షంగా పోరాటం అనేది నెగ్గుతుందా? మీ పనులు నెగ్గుతున్నాయా? మీ పనులు నెగ్గుతున్నప్పుడు ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు దేవునికి? అది చెప్పండి. ఏ విశ్వాసంతో అడుగుతారు దేవుణ్ణి? శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని అలా ప్రార్థన చేస్తారా? ఏ విశ్వాసంతో చేస్తారు కన్నీళ్ళతో? నాకు అర్థం కాదు. దేవుడి పక్షంగా మనం నిలబడము, దేవుడి పని ఏమీ చేయము, దేవుడి గురించి ఏమీ తెలుసుకోము. అలాగే మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలంటే ఆసక్తి ఉండదు. కానీ మనకు మాత్రం ఏం కావాలి? నెమ్మదికరమైన సమయం కావాలి, ప్రశాంతకరమైన సమయం కావాలి, మనశ్శాంతి కావాలి. దేవుడిచ్చిన సమయం ఎలా ఉండాలి? మనకి హాయిగా సంతోషంగా ఉండాలి. కానీ నేను మాత్రం నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కానీ బలాన్ని కానీ నా పనులకు తప్ప దేవుని పనికి అస్సలు ఉపయోగించను. కరెక్ట్గా 11:30కి వచ్చారు కొంతమంది, మంచిది. కొంతమంది 11:35కి వచ్చారు, 40కి వచ్చారు. చక్కగా వచ్చేసరికి కుర్చీలు వేసి ఉన్నాయి, చక్కగా క్లీన్ చేసి ఉంది చర్చ్. ఎలా ఉంది? ఎవరో ఆకాశం నుంచి వచ్చి చేశారా? మనకు ఉండాలి. ఏమని? నేను ఈ వారం అంతట్లో దేవుని పని అసలు ఏం చేశాను? నేను
మనం ఆయన పని చేయకుండా మన పనులు అవ్వాలని కోరుకోమా? నేను పలానా అప్లికేషన్ పెట్టా, అది అవ్వాలి. ఇటు వచ్చి ఈ పని ప్రయత్నిస్తున్నా, అది అవ్వాలి. నాకు బ్యాంకులో లోన్ రావాలి, ఆ పని అవ్వాలి. ప్రార్థన అయితే చేసుకుంటారు. అడగటం అందరికి వచ్చు. దెబ్బ తగిలితే అమ్మ అని ఎట్టరుస్తారో, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన అందరూ చేస్తారు. కానీ దేవునికి సమయం ఇవ్వటానికి మనసు రాదు, పరిచర్య చేయడానికి మనసు రాదు. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘము మొదట్లో ఎలాగున్నారో కొన్ని సంవత్సరాలకు కూడా ఎలాగున్నారు, అలాగే స్థిరంగా ఉన్నారు, విశ్వాసంలో బలంగా ఉన్నారు, అదే పరిచర్య చేస్తున్నారు. అది నిలబడటం అంటే అది. చిన్నగా ఉన్నప్పుడు మామిడి మొక్క అంటాం, పెద్ద అయిన తర్వాత మామిడి అన్న పదం పోయిద్దా? కాదు. పెద్ద అయినా కూడా మామిడి చెట్టు అంటాం. కాయలు లేనప్పుడు కూడా ఏ చెట్టు అంటాం? మామిడి చెట్టు అనే అంటాం. దేవుడి కుమారుల యొక్క లక్షణం మొదట్లో ఉన్న ప్రేమను అలా కొనసాగిస్తారు, స్థిరంగా ఉంటారు, నిబంధనను గుర్తు చేసుకుంటారు. దేవునితో నేను చేసుకున్న నిబంధన ఏంటి అని నిబంధన గుర్తు చేసుకుంటారు. వాక్యం వింటున్నప్పుడు ఏమని నిర్ణయం తీసుకుంటారు? నేను క్రీస్తు శరీరంలో ఏదో ఒక పని చెయ్యాలి. పని చేయని వికలాంగుల వలె ఉంటే అది మంచిది కాదు. ఆత్మీయ అవసరతలు తీరినట్లు, ఆత్మీయంగా అందరూ వర్ధిల్లినట్లు అవసరతలు ఎత్తుక్కుంటూ ఉంటారు, ఏమేమి ఉన్నాయి అవసరతలు అని. అంతేగాని మనము క్రీస్తు శరీరంలో అవయవాలు అయ్యుండి ఏదో వెలుపటి వారు వచ్చినట్లు వస్తున్నాం. మనం వెలుపటి వారు వస్తారు, చూడండి, ఒకసారి చూసి వెళ్దాము, వీళ్ళ సంఘం ఎలా ఉందో చూద్దాం, వీళ్ళు ఎలా కూడుకుంటున్నారో చూద్దాం అని చెప్పి ఎవరన్నా వస్తారు కదా చూడటానికి. అలా ఎవరు వస్తున్నారు? సభ్యులు వస్తున్నారు. సభ్యులు అలా రాకూడదు. సభ్యులు వచ్చేది ఆరాధించడానికి కదా, సిద్ధపడి రావాలి. విజిటర్స్ వచ్చినట్లు ఏ సమయం పడితే ఆ సమయం వస్తున్నారంటే మాత్రము నేను చెప్పేది ఒకటే, మనం దేవుని తట్టు తిరగని ఎడల ఆయన మన తట్టు తిరగడు. నేను చెప్పే అన్నీ కూడా మనకు మేలు జరగాలని చెప్తున్నా. ఆ బ్రదర్ అంటే ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తుంటే బాధ కలుగుతుందంటే నీకు బాధ కలగని కలగకపోని సత్యమే చెప్పుకోవాలి కదా. దేవుణ్ణి ఎలా అడుగుతారు? రానున్న రోజుల్లో ఎన్ని శోధనలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, మన బిడ్డల ద్వారా ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని వ్యాధులు వస్తాయి. ఆదరణ కలిగించలాగున దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఏం కట్టుకోవాలి? పునాది సక్రమంగా కట్టుకోవాలి. అప్పటికప్పుడు రెడీ అయిపోతారా? ముందు నుంచే సిద్ధపడాలి. నెక్స్ట్, ఎదుగుటకు ఆసక్తిని కలిగి ఉంటారంట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. పౌలు ఎలా నేర్పించాడో, పరిశుద్ధాత్మని వలన పౌలు పలికిన మాటలన్నీ తూచా తప్పకుండా ఎవరు నడుచుకుంటున్నారు? మాసిదోనియా కాదు, తెస్సలోనికీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నేర్చుకున్నారంట. పౌలు చెప్పినట్లు నేర్చుకున్నారంట. ఇప్పుడు మనము పౌలు చెప్పిన విషయాలే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు వరకు? మనం వింటున్నాము, వినటం వలన విశ్వాసం కలుగును. మరి ఏం చేద్దాం? విన్న వాటిని ఏం చేద్దాం? విని వదిలేద్దామా? ప్రయత్నం చేద్దామా? ఏం చేస్తారు? సంఘంలో విజిటర్స్ లాగా ఉంటారా? అప్పుడప్పుడు కనపడి అలా మాయమైపోయే వాళ్ళు లాగా ఉంటారా? స్థిరంగా ఉంటారా? పరిచర్యల్లో పాలుభాగస్తులు అవుతారా? అవరా? అవ్వాలి. ఇక్కడ మాసిదోనియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు దేవుణ్ణి ఎలా సంతోషం పెట్టాలో పౌలు దగ్గర నేర్చుకున్నారంట. తెస్సలోనికీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు ఏమి నేర్చుకున్నారు? పౌలు ఎలా నేర్పిస్తే అలా నేర్చుకున్నారంట. ఇక మనం నేర్చుకుంటున్నాం. ఇది మనం ఆచరణలో పెట్టాలి. వింటూనే ఉంటే లోకస్తులకి మనకి ఎటువంటి తేడా ఉండదు. వారు నశించిపోతారు, మనం నశించిపోతాం. కాబట్టి వారి వల్లే మనం కూడా ఏం చేద్దాం? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో పౌలు చెప్పినట్టు వాళ్ళు చేశారంటే మనం కూడా ఏం చేయాలి? వాక్యానుసారంగా ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అలాగూ ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎదుగుటకు ఆసక్తిని కలిగి ఉండాలి. ఎదుగుటకు నేను తొందరగా ఎదగాలి. ఎదుగుటకు ఆసక్తి గలవారు
నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే బాగా వినాలి, దేవుని వాక్యం బాగా విని అంగీకరించాలి, ఆచరణలో పెట్టాలి. వారు ఏమవుతారు? ఎదుగుతారు. ఆసక్తి గలవారి లక్షణం ఏంటి? నేను ఎదగాలి అనేటువంటి ఆసక్తి గలవారి లక్షణం ఏంటి? షార్ట్గా వాళ్ళు అనుకుంటారా? డాక్టర్ని సంప్రదిస్తారా? సంప్రదించి దానికి ట్యాబ్లెట్స్ వాడతారు, ఇంజెక్షన్స్ వాడతారు, ఏదైనా ఉంటే ఎక్సర్సైజ్లు వాడతారు, దానికి సంబంధించిన డైట్ ఏముండి ఉంటే వాడతారు, అన్ని టెస్టులు చేయించుకుంటారు. ఆసక్తి మరి అది. అప్పు చేసైనా సరే శరీరం పట్ల వారు చేయాల్సినవన్నీ చేస్తారు. మరి ఆత్మీయంగా ఎదగాలనే ఆసక్తే లేదనుకోండి, వారు ఎదుగుతారా? ఎదగాలనే ఆసక్తి గలవారు విశ్వాసంలో స్థిరంగా ఉండేవారి యొక్క ఒక లక్షణం, నేను ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి.